బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హిరణ్యాక్షుడనే రాక్షసుడు వరగర్వితుడై భూమిని సముద్రంలోకి ముంచేశాడు. అప్పుడు శ్రీహరి వరాహమూర్తి అయి ఆ రాక్షసుని సంహరించి భూమిని తన కొమ్ముతో నీటి నుంచి పైకెత్తాడు. ఈ వరాహమూర్తిలోని ప్రతి అవయవంలోనూ కూడా వేదంలో చెప్పబడిన యజ్ఞాలన్నీ నిలిచి ఉండటం చేత ఈ మూర్తికి యజ్ఞవరాహమూర్తి అని కూడా పేరు. నారసింహావతారం. హిరణ్యాక్షుని సోదరుడైనటువంటి హిరణ్యకశపుడు శ్రీహరి మీద పగబట్టి వరాలు పొంది లోకాలను పీడించసాగాడు. ఆ దుష్టుడికి ప్రహ్లాదుడనే మంచివాడు కొడుకుగా పుట్టాడు. వాడికి చూడండి, ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి వచ్చి ఉపదేశం చేయటం వల్ల ఆ పిల్లవాడు మహాభక్తుడయ్యాడు. అది గిట్టక తండ్రి ఆ పిల్లవాడిని నానా హింసలు పెట్టగా అతన్ని రక్షించేందుకోసం శ్రీహరి సభాస్తంభంలో నుంచి నరసింహమూర్తిగా అవతరించాడు. స్వామి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అయినా స్వామి కోపం మాత్రం శాంతించలేదు. ఆ నరసింహుని ఉగ్రరూపానికి బ్రహ్మాదులే భయపడి ప్రహ్లాదుని ముందుకు పంపారు. ప్రహ్లాదుడు స్వామిని స్తుతించి శాంతింపజేశాడు. ప్రహ్లాదుడు భాగవత భక్తుల్లో మొట్టమొదటివాడు. నరసింహావతారం కేవలం ప్రహ్లాదుడి కోసమే జరిగిందని చెప్పచ్చు మనం. విచిత్రమైన అవతారం నరసింహావతారం. అనుకున్నామా అటువంటి అవతారం? ఎందుకంటే అటువంటి భయంకరమైన వరాలు అడిగాడు, నన్ను ఎవరు చంపకూడదని. ఆ సందుల్లో ఏది అడగలేదు, దానికి మాత్రమే అవతారం వచ్చాడు. ఇక వామనావతారం. జ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం జ్యాయాన్ గుణైరవరజోస్యదితే సుతానాం లోకాన్ విచక్రమ ఇమానురు విక్రమోయం లోకాన్ విచక్రమ ఇమానురు విక్రమోయం గాం వామనేన జగృహే త్రిపదచ్చలేన గాం వామనేన జగృహే త్రిపదచ్చలేన యాజ్ఞామృతే పతిచరం ప్రభుభిర్రి నచాల్యః యాజ్ఞామృతే పతిచరం ప్రభుభిర్రి నచాల్యః నచాల్యః. అతడు అతిథి యొక్క కొడుకులలో చివరివాడైనప్పటికీ గుణాల్లో పెద్దవాడు. ఘనపరాక్రముడైన అతడు వామన రూపంతో యాచించి 3 అడుగులనే నెపముతో భూమిని 3 లోకాలను ఆక్రమించాడు. ఎందుకంటే ధర్మప్రభువులైన వారు ధర్మ మార్గంలో ఉన్న బలి వంటి వారిని యాచించి ఐశ్వర్యం తీసుకోవాలే కానీ బలత్కారంగా తీసుకోరాదు కదా. ఎంత బాగుంది. కశ్యపుడు పూర్వజన్మల్లో సుతుపుడు అనే ప్రజాపతి. ఆయనకు శ్రీహరి ఇచ్చినటువంటి వరం వల్ల శ్రీహరి అతిథి కశ్యపులకు వామనుడే అవతరించాడు. వాళ్ళు తపస్సు చేశారు. ప్రహ్లాదుని మనుముడైనటువంటి బలిచక్రవర్తి తన ప్రభావం వల్ల స్వర్గాన్ని గెలిచి త్రిలోకాధిపతి అయి ధర్మంగా ఉన్నాడు. కానీ అతని క్రింది అధికారులు ధర్మ మార్గాన్ని కట్టుబడి ఉండటం లేదు. స్వర్గభ్రష్టులైన దేవతల ప్రార్థన వల్ల శ్రీహరి వామనుడై పుట్టి బలి దగ్గరకు వచ్చి 3 అడుగుల చోటు దానం అడిగాడు. వామనుడి త్రివిక్రముడై 2 కాళ్లతో భూమి ఆకాశాలను ఆక్రమించి 3వ అడుగు బలి నెత్తి మీద ఉంచాడు. శ్రీహరి బలిని రసాతలానికి పంపి అక్కడ సుఖంగా ఉంచాడు. ఇక పరశురామ అవతారం. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మ క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మ విప్రాపకార నిరతం నరకార్తిలిప్సు
విప్రాపకార నిరతం నరకార్తిలిప్సు హతిస్మ భూవలయ కంటక ముగ్రవీర్యక హతిస్మ భూవలయ కంటక ముగ్రవీర్యక హంతిస్మ భూవలయ కంటక ముగ్రవీర్యక త్రిసప్త కృత్య ఉరుధార పరశ్వతేన త్రిసప్తకృత్వ ఉరుధార పరస్వతేన దైవం వల్ల పెరిగిపోయి బ్రాహ్మణులకు అపకారం చేయటమే దీక్షగా కలిగి నరకం కోసం ఆశపడుతూ భూమికి కంటకంగా ఉన్న క్షత్రియ జాతిని ఉగ్ర పరాక్రముడు మహాత్ముడు అయిన పరశురాముడు తన వాడి అయినటువంటి గొడ్డలి మునతో 21 సార్లు సంహరించాడు. దత్తస్వామి వరంతో గర్వించిన కార్తవీరుని అండన గల క్షత్రియ వీరులు లోకకంటకులయ్యారు. సహజంగా ధర్మతత్పరుడైనటువంటి కార్తవీరుడు కూడా దైవ బలం వల్ల జమదగ్ని యొక్క గోవును అపహరించాడు. దానివల్ల జమదగ్ని పుత్రుడైన పరశురాముడు కార్తవీరుని సంహరించాడు. ఆ కోపంతో కార్తవీర్య పుత్రుడు జమదగ్నిని చంపి మునులను పీడించారు. పరశురాముని తల్లి అయినటువంటి రేణుకాదేవి 21 సార్లు రామా రామా అని పిలవటం వల్ల పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణం చేసి రాజులను సంహరించాడు. ఇక శ్రీరామ అవతారం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ సీతావల్లభ శ్రీ రఘురామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ సీతావల్లభ శ్రీ రఘురామ్. पालक श्री रघुराम सीता लक्ष्मण युत रघुराम. वनवासोद्यत श्री रघुराम संभावित जन रघुराम. भरत प्रार्थित श्री रघुराम अर्पित पादुक श्री रघुराम. तापसमुत्ते श्री रघुराम भज पूजित श्री रघुराम. काकृति पंजक राम करम कराक्षस संहार करम कराक्षस संहार. माया मृगवर मारक राम सीतान्वेषण तत्पर राम.
ಭಕ್ತ ಜಟಾಯು ಮೋಕ್ಷದ ರಾಮ್ ಅನುಜಾಶಾಸಿತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಮಾರುತಿ ವಂದಿತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಸುಗ್ರೀವಾಶ್ರಿತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ವಾಲಿ ವಂಶಕ ಜಯ ರಘುರಾಮ್ ಹನುಮತ್ ಪ್ರೇರಕ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಸೇತು ವಿನಿರ್ಮಿತ ಸತ್ವರ ರಾಮ್ ಸಾಧು ವಿಭೀಷಣ ಪಾಲಕ ರಾಮ್ ಲಂಕಾ ದುರ್ಗ ಗ್ರಾಹಕ ರಾಮ್ ದುರ್ಗ ಗ್ರಾಹಕ ವಾನರ ಸೇನಾ ಸಂಯುತ ರಾಮ್ ಘೋರಾಸುರನಿಕ ಕಾಂತಕ ರಾಮ್ ರಾವಣ ಶೀರ್ಷ ಛೇದಕ ರಾಮ್ ಸೀತಾ ಸಂಯುತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಪ್ರಾಪ್ತ ಯೋಧ್ಯ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಪ್ರಾಪ್ತ ಯೋಧ್ಯ ಅಭಿಷೇಕಾರ್ಚಿತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಸಚ್ಚಿದಾನಂದ ಜಯ ರಘುರಾಮ್ ಲಂಕಾ ದುರ್ಗ ಗ್ರಾಹಕ ರಾಮ್ ದುರ್ಗ ಗ್ರಾಹಕ ವಾನರ ಸೇನಾ ಸಂಯುತ ರಾಮ್ ಘೋರಾಸುರನಿಕ ಕಾಂತಕ ರಾಮ್ ರಾವಣ ಶೀರ್ಷ ಛೇದಕ ರಾಮ್ ಸೀತಾ ಸಂಯುತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಪ್ರಾಪ್ತ ಯೋಧ್ಯ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಪ್ರಾಪ್ತ ಯೋಧ್ಯ ಅಭಿಷೇಕಾರ್ಚಿತ ಶ್ರೀ ರಘುರಾಮ್ ಸಚ್ಚಿದಾನಂದ ಜಯ ರಘುರಾಮ್
ఇక బలరామకృష్ణ అవతారాలు, ఇవి రెండు ద్వాపరాంతంలో ఒకేసారి వచ్చాయి. బలరాముడు శేషాంశ అని భాగవతంలో ఉన్నప్పటికీ శేషుడు అనేది శ్రీహరి శక్తే గనుక శ్రీహరి అవతారాల్లో లెక్క వేశారు. కొందరు బుద్ధుడని ఒక అవతారంగా గణించారు. బుద్ధుడంటే సిద్ధార్థ బుద్ధుడు కాదు, భాగవతంలోనే ఒక బుద్ధుడు వస్తాడు, అది కూడా గుణించారు. బుద్ధుడి గురించి భాగవతంలో ఇలా ఉంది. ఏ బుద్ధుడు? భాగవతంలో రాక్షసులందరూ కూడా ధర్మ ప్రవర్తనతో ఉన్నప్పటికీ కూడా వేదాలతో వాళ్ళు కర్మలు చేస్తున్నప్పటికి కూడా దుర్మార్గానికి పసిగట్టారు రాత్రిపూట. అందుకని వాళ్ళని మరణించాలా, మళ్ళించాలా, వాళ్లకు వేద ద్వేషంగా చేయాలా, అప్పుడు వాళ్ళు ధర్మ మార్గాన్ని తప్పుతారు. తప్పినప్పుడు వాళ్ళని సంహరించవచ్చు. ఎందుకంటే రాత్రిపూట చాలామందిని తినేస్తున్నారు సాధువులంతా. ఆ బుద్ధుడు విచారంగా ఏం చెప్తున్నారంటే, భాగవతంలో ఉండే బుద్ధుడు సిద్ధార్థ బుద్ధుడు కాదు. దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం, దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం పూర్భిర్భయేన రుచితాభిరదృశ్యతూర్భిః, పూర్భిర్భయేన రుచితాభిరదృశ్యతూర్భిః లోకాన్ జ్ఞాతాం మతి విమోహ మతి ప్రలోభ, లోకాన్ జ్ఞాతాం మతి విమోహ మతి ప్రలోభ వేషాం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం, వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం. త్రిపురాసురులు యముడు నిర్మించిన పట్టణాలతో ఆకాశంతో తిరుగుతూ, ఆకాశంలో వేదోక్త కర్మల వల్ల బలం పెంచుకుంటూ లోకాలను హింసిస్తూ ఉండటం వల్ల వారి వైదిక శ్రద్ధను చెడగొట్టడానికి శ్రీహరి మతులను పోగొట్టే ఆశ పెట్టే ఆకర్షణీయ రూపంలో బుద్ధుడై వచ్చి ధర్మంలాగా కనిపించే అధర్మాన్ని చాలా బోధించాడు. భాగవతంలో ఉండే బుద్ధుడు అధర్మాన్ని బోధించాడు. కారణం ఈ రాక్షసులందరినీ పడగొట్టాలని. లేకపోతే వీళ్ళు రెచ్చిపోయి సాధువులంతా తినేస్తున్నారు. సాధువుల్ని చంపడం కాదు, తినేస్తున్నారు. అందుకని ఈ రాక్షసులు బుద్ధుడి రూపానికి ఆకర్షితులై అధర్మాన్నే పాటించారు. వేదాలు లేవు, ఏమీ లేవు, అట్లా పాటించారు. రాక్షసాంశంతో ఉండిన వాళ్ళు. అందువల్ల శివుడికి వారిని సంహరించడం తేలికైపోయింది, లేకపోతే కష్టం సంహరించడం. ఇక కలికి అవతారం. యర్హ్యాలయేష్వపి సతాం నృహరేః, యర్హ్యాలయేష్వపి సతాం నృహరేః కథాస్యుః పాషండినో ద్విజాజనా, కథాస్యుః పాషండినో ద్విజాజనా ఋషులాన్ హృదేవాగ స్వాహ స్వధా వషడీతి స్మగిరో నయత్ర శాస్తా భవిష్యతి కలేర్ భగవాన్ యుగాంతలే యుగాంతతే, భగవాన్ యుగాంతే యుగాంతే. కలియుగాంతం వచ్చేసరికి మంచివారి ఇళ్లలో కూడా శ్రీహరి ప్రసక్తి ఉండదు. ఇప్పటికే అయిపోయింది కదా. బ్రాహ్మణులంతా పతితులు అవుతారు, రాజులు ధర్మదూరులు అవుతారు. స్వాహ స్వాద వషట్ అనే మాటలే వినిపించవు. అప్పుడు శ్రీహరి కలికిగా వచ్చి ధర్మస్థాపన చేస్తాడు. ఇవి సూక్ష్మంగా దశావతార ఘట్టాలు. దశావతార స్తుతి. నమో మత్స్య
స్వరూపాయ నమో మత్స్య స్వరూపాయ కచ్చపాయ నమో నమః కచ్చపాయ నమో నమః నమో యజ్ఞ వరాహాయ నమో యజ్ఞ వరాహాయ శ్రీ నృసింహాయతే నమః శ్రీ నృసింహాయతే నమః విక్రమాక్రాంతలోకాయ విక్రమాక్రాంతలోకాయ వామనాయ మహోజసే వామనాయ మహోజసే నమో భార్గవ రామాయ రావణాంతకరాయ చ నమస్తే బలరామాయ కంస ప్రధ్వంసకారిణే బుద్ధాయ బుద్ధరూపాయ బుద్ధాయ బుద్ధరూపాయ తీక్ష్ణరూపాయ కల్కినే తీక్ష్ణరూపాయ కల్కినే విందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్తవరదుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్తవరదుడు మత్స్యావతారుడై ప్రళయ జలది ఈజాడు మత్స్యావతారుడై ప్రళయ జలది ఈజాడు కూర్మావతారుడై మందరగిరి మోసాడు క్రోడావతారుడై వసుధను పైకెత్తాడు ప్రహ్లాదుని కోరికపై స్తంభములో పుట్టాడు స్తంభములో పుట్టాడు మూడడుగులు కొందగోరి వామనుడై ఒదిగాడు తిరిగి తిరిగి పరశువుతో దుట్టుల తెగ నరికాడు పరశువుతో కోదండము నెక్కు పెట్టి ధర్మము నిలబెట్టాడు నెక్కు పెట్టి ధర్మము నిలబెట్టాడు బలరామదేవుడై అవనినంత చుట్టాడు అవనినంత చుట్టాడు అవనినంత చుట్టాడు అవనినంత చుట్టాడు గోవర్ధనమెత్తాడు గీతను బోధించాడు కలిభక్తుల కాపాడ ఏడు కొండ నెక్కాడు ఏడు కొండ నెక్కాడు ఆ ఏడు కొండ నెక్కాడు
శిష్టులను ఉద్ధరింప అవతారం ఎత్తువాడు శ్రీనివాస దేవుడు సచ్చిదానందుడు విందుడు సుందరుడు ఇందిరా రమణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్తవరుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు. సనాతనమైనటువంటి మహర్షులైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి మహర్షులు ఆ ద్వారం దగ్గరికి వచ్చారు. బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు ప్రపంచం సృష్టికర్తకు సృష్టికి తోడ్పడతారనే దృష్టితో వీళ్ళను బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మ సృష్టించాడు. కానీ వీళ్ళు వైరాగ్యంతో వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రయోజనం కాలేదు. అది ఆ కథ అట్లా ఉంటుంది. ఆ విధంగా ఈ నలుగురు ఎప్పుడూ కూడా 7 సంవత్సరాల పిల్లవాళ్ళలాగానే ఉంటారు. వీళ్ళి కుమార చతుష్టయ అంటారు వీళ్ళను. ఉత్తములైన తపస్సులు ఎదుటి వారిని చూసినప్పుడు వారి ఆకారాన్ని గుర్తుపట్టరు. వారి యొక్క అంతర్దృష్టిలో ఎదుట వారి యొక్క సత్వగుణ స్థాయి, తపస్సు యొక్క స్థాయి ఏ ఎత్తులో ఉన్నాయో తెలుస్తాయి. దాన్ని బట్టి ఎదుటి వారిని గౌరవిస్తారు. For more videos like this, subscribe Big TV channel.